గ్రూప్ 2 వాయిదా అంటూ సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఏపీపీఎస్సీ ఖండించింది. రేపు జరిగే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు యథాతథంగా ఉంటాయని ఏపీపీఎస్సీ చైర్పర్సన్ అనురాధ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారంపై ఫిర్యాదు చేస్తామని చెప్పారు. గ్రూప్ 2 వాయిదా అంటూ సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఏపీపీఎస్సీ ఖండించింది. రేపు జరిగే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు యథాతథంగా ఉంటాయని ఏపీపీఎస్సీ చైర్పర్సన్ అనురాధ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారంపై ఫిర్యాదు చేస్తామని చెప్పారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా పడినట్లుగా సోషల్ మీడియాలో ఒక ఫేక్ నోట్ను సర్క్యులేట్ చేస్తున్నారని చెప్పి ఏపీపీఎస్సీ చైర్పర్సన్ అనురాధ కొద్దిసేపటి క్రితం ప్రకటన విడుదల చేశారు. గ్రూప్ 2 మెయిన్స్ యథాతథంగా నిర్వహిస్తామని ఆమె స్పష్టం చేయడం జరిగింది. ఇటువంటి తప్పుడు ప్రచారం ఎవరైతే సోషల్ మీడియాలో చేస్తున్నారో వాళ్లపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని ఆమె ఆ నోట్లో పేర్కొనడం జరిగింది. మరోవైపు గ్రూప్ 2కు సంబంధించి రిజర్వేషన్ను సరిగా పాటించలేదు, రోస్టర్ పాయింట్ సరిగా పాటించలేదని అభ్యర్థులు ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఎక్స్ సర్వీస్ మెన్ కావచ్చు, మహిళలు కావచ్చు, అదేవిధంగా ఇతర రిజర్వేషన్ పద్ధతులను సరిగా పాటించలేదు, హారిజెంటల్ విధానంలో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి దీన్ని అంగీకరించేది లేదని రాష్ట్రంలో చాలా చోట్ల అభ్యర్థులు ఆందోళన చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే గ్రూప్ 2 మెయిన్స్కు ఇప్పటికే 1:100గా ఇప్పటికే మెయిన్స్కు సెలెక్ట్ చేసిన నేపథ్యంలో మొత్తం 800 నుంచి 897 పోస్టులు ఫస్ట్ నోటిఫికేషన్లో ఉండడం జరిగింది. ఆ నోటిఫికేషన్ ఆధారంగా పరీక్షలు యథాతథంగా జరుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లో రేపు గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు జరుగుతాయని కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ అభ్యర్థుల ఆందోళనను దృష్టిలో పెట్టుకుని అవసరమైతే న్యాయ నిపుణులతో చర్చిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా చేసిన ప్రకటన ఆధారంగా చేసుకుని ఒక ఫేక్ నోట్ను కావాలనే కొందరు సర్క్యులేట్ చేస్తున్నారని ఏపీపీఎస్సీ గుర్తించింది. ఈ ఫేక్ నోట్ను ఈ విధంగా ప్రచారం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారిపై క్రిమినల్ చర్యలకు కూడా ఉపక్రమిస్తామని కూడా కొద్దిసేపటి క్రితం స్పష్టం చేసింది. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఎప్పటికిప్పుడు వాయిదా వేయడం సాధ్యం కాదు. ఎట్టి పరిస్థితుల్లో మెయిన్స్ పరీక్ష యథాతథంగా కొనసాగుతుందని కూడా ఆ నోట్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అయితే రిజర్వేషన్ అనేది మొత్తం సెలక్షన్ పూర్తయ్యాక చేయాలి, ముందుగా రిజర్వేషన్ ఎలా చేస్తారు, దీనివల్ల కొంతమంది నష్టపోయే పరిస్థితి ఉంటుందని కూడా అభ్యర్థులు ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వారి ఆందోళన అయితే ఈ పరిస్థితుల్లో పట్టించుకునే అవకాశం లేదని కూడా స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రేపు గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించినటువంటి పరీక్ష యథావిధిగా కొనసాగుతుందని ఏపీపీఎస్సీ ఇప్పటికే ఒక నోటు ద్వారా ఏపీపీఎస్సీ చైర్పర్సన్ ఏఆర్ అనురాధ అయితే తెలియజేయడం జరిగింది. థాంక్యూ సత్య.